పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటున్నారు అని నమ్మి ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము విని విడిచిపెట్టి కొట్టుకొని పోవారంగా కాకుండా దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకెంతో దీవెన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చింది అందుకోసమే. 66 గ్రంథాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు ఒక ఈవిగా, ఒక భాగ్యముగా దేవుడు మనకిచ్చినందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే వాక్యాన్ని యాకోబుకి ఇచ్చాడు, ఏ జనాంగానికి వాక్యం ఇవ్వలేదు అని బైబిల్లో మనం చదువుతున్నాం. కనుక దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన వాక్యమే. కాబట్టి ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమంలో మనము ఈ దినాలలో కొండ మీద ప్రసంగాన్ని 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుండి మనము 5వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచనాలలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనము గమనించగలం. ఎందుకంటే ధర్మశాస్త్రము, పాత ధర్మశాస్త్రము, క్రొత్త ధర్మశాస్త్రము, లేకపోతే యేసు ధర్మశాస్త్రము అనే అంశం కింద మనము ఈ ధ్యానాలను మనము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చదువుకున్నాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములు మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ యొక్క మాటల్ని మేము చదువుకొని ఉన్నాం. ప్రభా, నీ మాటల్ని మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మీ వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా నడుచుకుంటూ మిమ్మలను మహిమపరిచే భాగ్యము, మీరిచ్చిన ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యము, ధన్యత మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం శ్రద్ధగా గమనించాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విని దానిని మనము అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యం ద్వారా నిజమైనటువంటి మేలును, క్షేమాన్ని మనము పొందగలుగుతాం. అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి? చూడండి, ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉండగా సీనాయి పర్వతం మీద
మోషే ద్వారా వారికి అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని చెప్పబడింది. అలాగే మోషే వ్రాసినటువంటి 5 గ్రంథాలు అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు కూడా మరి ధర్మశాస్త్రము అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే పాత నిబంధన గ్రంథమంతా కూడా ధర్మశాస్త్రం అని కూడా చెప్పబడింది. అంత మాత్రమే కాదు, మొత్తం బైబిల్ అంతా కూడా ధర్మశాస్త్రం అని చెప్పబడింది. ఎందుకంటే 119వ కీర్తనలో మనము చదువుతున్నప్పుడు ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, నియమాలు, ధర్మశాస్త్ర విధులు అనేటువంటి మాటలు, ధర్మశాస్త్రము అనేటువంటి మాటలు అక్కడ మనకి చాలాసార్లు ఆ 119వ కీర్తనలో మనకు కనబడతాయి ప్రియులారు. అందుచేత ధర్మశాస్త్రము అంటే టోటల్గా మొత్తం బైబిల్ 66 గ్రంథాలు కలిగినటువంటి బైబిల్ అనేది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్నిసార్లు చాలామంది చెప్తూ ఉంటారు, ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది, పాత నిబంధనతో అసలు మనకి పనే లేదు, పాత నిబంధనను దేవుడు కొట్టివేశాడు కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి 39 పుస్తకాలతో మనకు అసలు అవసరం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానులు అని మనం చెప్పొచ్చు. కారణం ఏమిటంటే ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 39 పుస్తకాలలో ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా కూడా, అందులో ఉన్నటువంటి సంగతులు అన్నీ కూడా మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి రాయబడిన 27 పుస్తకాల్లో ప్రస్తావించబడ్డాయి. ఒకవేళ క్రొత్త నిబంధన మాత్రమే మనకు అవసరమని ఉన్నట్లయితే అని చెప్పినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇన్ని 66 గ్రంథాలు కలిగినటువంటి బైబిల్ని దేవుడు మనకిచ్చి ఉండేవాడు కాదు. అసలు దావీదు గురించి ప్రస్తావన క్రొత్త నిబంధన అనేక సార్లు ప్రభు ప్రస్తావించాడు, అపొస్తలులు ప్రస్తావించారు. కాబట్టి దావీదు గురించి మనం తెలుసుకోవాలంటే పాత నిబంధనలోకి వెళ్ళి మనం చదువుకుంటే తప్ప దావీదుని గురించిన సంగతులు మనకు అర్థం కావు కదా. కాబట్టి ఈ అజ్ఞానులు చెప్పేటువంటి మాటలు మీరు వినకుండగా ప్రభు చెప్పిన మాట మీరు చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. గమనించండి, నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అని ప్రభు చెప్పినప్పుడు కొట్టివేయడానికి మీరెవరు? అవసరం లేదని చెప్పడానికి మీరెవరు? 18వ వచనంలో తేటగా చెప్తున్నాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాకమునుపు ఆయన ఏ విధంగా ఎక్కడ పుడతాడు అనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎట్లుంటుందో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన మరణం ఎట్లుంటుందో, ఆయన ఆ పునరుద్ధానం ఎట్లుంటుందో, ఆయన ఆరోహణం ఎలా ఉంటుందో, ఆయన రెండవ రాకడ ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రవక్తల నోట ఉంచి పలికించాడు. అవి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ లేఖనాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి, ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కొట్టివేయడానికి మీరెవరు? ఇది అక్కర్లేదని చెప్పడానికి మీరెవరు? ప్రియులరా, ఇంకా ఒక ఘాటైనటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడేమన్నాడు 19వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును అన్నాడు. ధర్మశాస్త్రం అనగానే అనేకమైనటువంటి ఆజ్ఞలతో నిండి ఉన్నది. దేవుడు సెలవిచ్చినటువంటి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైనటువంటి ఒక్క ఆజ్ఞ అయినా సరే మీరి అలాగు చేయబోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. ప్రియులారా,
ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ఒక మాట నాకు కనబడింది. ప్రసంగ చక్రవర్తి అంట ఆయన. ప్రసంగ చక్రవర్తి, ప్రసంగ చక్రవర్తి, ప్రసంగ రాజులు, ప్రసంగ రారాజులు. చూడండి, ఎవరు ఇక్కడ పరలోకంలో వీళ్ళ సంగతి తేలిపోద్ది. చూడండి, ఈ ప్రసంగ చక్రవర్తుల సంగతి ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. ఎవడు ప్రసంగ చక్రవర్తి? చూడండి, నేను మరలా చదువుతున్నాను. ఈ ప్రసంగ యోధుడు, ప్రసంగ వీరుడు, ఈ ఉద్దండు, ఈ వ్యక్తి 19వ వచనంలో, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి అన్నాడు. ఇక్కడ ప్రభువారు 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీరు చెప్పుచున్నాను అన్నాడు. ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి చాలా మాటలు ఉన్నాయి, కానీ మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలో ప్రభువారు చాలా సంగతులు చెప్పారు. అసలు ఈ అధ్యాయం అంతా ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి చెప్పారు. మీరు తిరిగ్గా చదువుకోండి, చాలా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా బోధకులకి ఈ అధ్యాయం చాలా ప్రయోజనకరం, చాలా 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 ప్రయోజనకరం. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఇందులో ఒక చిన్న మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఏమిటంటే 3వ వచనంలో చెప్పాడు, ఈ పరిసయ్యుల యొక్క నీతి, ఈ శాస్త్రుల యొక్క నీతి ఎటువంటిదంటే, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఏ మాట పట్టుకోండి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. ఈ ప్రసంగ చక్రవర్తులు అనమాట. వీరు చెప్తారు కానీ చెయ్యరు, వీరు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? కాబట్టి ఈ ఆజ్ఞలలో, ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథములో దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు, మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ కూడా ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఆజ్ఞలు అన్నిటి గురించి ఇక్కడ ప్రభు ప్రస్తావించి చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైనది, ఇది చిన్నదే కదా, ఇది పెద్దది కాదు కదా అనుకోవడానికి వీల్లేకుండా, ఒకవేళ చిన్న ఆజ్ఞ కూడా మీరి, అంటే ఆ ఆజ్ఞను అనుసరించకుండగా ఆ ఆజ్ఞను మీరిపోయి అలాగ చెయ్యండి అంటే మీరు కూడా మేరండి అని చెప్పేటువంటి వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు. పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు. అసలు వీడు అలా ఉండడు అన్నాడు. అక్కడ చూడండి, అసలు ఏం చెప్పాడంటే 20వ వచనంలో ఏం చెప్పాడంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ శాస్త్రుల నీతి ఏంటి చెప్పాను కదా, వారు చెప్తారు కానీ చెయ్యరు. ఇటువంటి వాళ్ళకి పరలోక రాజ్యంలో చోటే లేదు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు. ప్రభు చెప్పిందే నెరవేరుతుంది. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, నువ్వు చెప్పింది జరగదు, నేను చెప్పింది జరగదు, ప్రభు చెప్పిందే జరుగుద్ది. ప్రభు ఏదైతే చెప్పాడో అదే జరుగుద్ది. ఇక్కడ ప్రభు చెప్పాడు, ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ ప్రభు చెప్పాడు, ఆయన చెప్పింది, ఆయన ధర్మశాస్త్రంలో రాసిందే నెరవేర్తాం. ఎన్నో ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, ఆ పాపాన్ని బట్టి వచ్చే శిక్షలు కూడా దేవుడు ధర్మశాస్త్ర గ్రంథములో తేటగా రాయించాడు. పాత నిబంధన గ్రంథంలో తేటగా రాయించాడు. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పాడు. ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోకుండా నెరవేరుతాయి అంతే. అందుకని ఎవడైనా సరే మీరి అలాగ చెయ్యండి అని బోధిస్తే ఇది అవసరం లేదు మనకి. ఈ పాత నిబంధనతో పని లేదు మనకి. పాత నిబంధన భక్తులతో పని లేదు, వారి విశ్వాసంతో పని లేదు. అరే నీకు అసలు బుద్ధి ఉన్నది అంటావు? అసలు పాత నిబంధన భక్తుల యొక్క జీవితాలు చక్కగా గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని అపొస్తలులు వారి జీవిత సత్యాలను ఉదాహరించి మాట్లాడారు.
వారి జీవితాల ద్వారా మనకి పాఠాలు ఉన్నాయి, వారి జీవితాల ద్వారా మనకి మాదిరికరమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు సెలవిస్తే నువ్వెవడోరా వద్దనడానికి కాదనడానికి? ఒకవేళ నువ్వు అలా చేస్తే, అలా మీరి బోధిస్తే నీ సంగతి చూడు. ఇంకా వాటిని గైకొని బోధించు వాడెవడు, వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. పరలోక రాజ్యములో గొప్పవాళ్ళు ఉంటారు, అల్పులు ఉంటారు. అందరూ సమానంగా ఏమి ఉండరు. గుర్తుంచుకోండి, భూలోకములో హెచ్చుతగ్గులు, ర్యాంకులు, ఈ తరగతులు ఎట్లా ఉన్నాయో పరలోకంలో కూడా అట్లాగే ఉంటాయి. అల్పులు ఉంటారు, గనులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, బహుమానాలు పొంది ఆనందించేవారు ఉంటారు, ఏ బహుమానం లేకుండా ఏడుపు కొట్టు మగాలు పెట్టుకుని ఏడుస్తుండే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారు. ఏ బహుమానం లేనటువంటి వాడు ఉంటాడు, వాడు పని కాలిపోయినట్టుగా ఉంటుంది, వాడి జీవితం అంతా నాశనమైపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అనేది దేవుడు మనకిచ్చిన ఒక ప్రమాణం. దేవుని వాక్యమే మనకి ప్రమాణం. దేవుని వాక్యాన్ని బట్టే మనకి దేవుడు రేపొద్దున తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టే నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టే నీ సేవను, నీ జీవితాన్ని తూనిక వేయబోతున్నాడు. దేవుని వాక్యమే మనకి ప్రమాణం. నీ జీవితానికి ప్రమాణం దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యాన్ని కొట్టివేస్తే నీ జీవితం ఎలా ఉండదో చూడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మనం మోసపోవద్దు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి దేవుని మాట మనకు వర్తిస్తుంది. నువ్వు మనిషి అయితే నీకు వర్తిస్తుంది, నువ్వు మనిషి కాకపోతే నీకు వర్తించదు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నీవు నిజంగా గనక రక్షించబడితే ఈ బోధ నీకే. రక్షణ పొందని వాళ్ళకి నేను ఈ బోధ చేయటం లేదు. రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, పాప క్షమాపణ పొందని వారు ఎవరైనా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు నాయనా అని యథార్థంగా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు, మీరు పరలోకంలో ఉంటారు. కానీ రక్షించబడినట్లయితే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకండి. దేవుడు తన వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అనంటే, ఈ వాక్యము ద్వారా మనము జాగ్రత్త పడాలి, మన బ్రతుకుల్ని దిద్దుకోవాలి. అందుకని దేవుని యొక్క గ్రంథములో, యాకోబు పత్రికలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుస్తత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం పాత క్రొత్త నిబంధనలు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు దేవుని వాక్యమే. నేను ముందే జ్ఞాపకం చేశాను, బైబిల్ అంతా దేవుని యొక్క వాక్యము. బైబిల్లో ఉన్నది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నీవు లోపల నాటబడేటట్లుగా సాత్వికముతో నీవు అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని అంగీకరించాలి. దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, మంచిదే, కానీ నువ్వు వాక్యాన్ని నమ్మకపోతే, ఇక్కడ ఒక మాట చూడండి, 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండండి. వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండండి. ఈవేళ వింటే చాలు అనుకుంటున్నారు చాలామంది. నీవు ధర్మశాస్త్రమును వినినంత మాత్రము చేత నీవు నీతిమంతుడవు కాదు అని రోమాపత్రికలో పౌలు చెప్పాడు. వింటే నీతిమంతుడు అయిపోవు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, చెవులతో విన్నాడు, చేతులతో ఆ వాక్యానికి తన జీవితంలో విధేయత చూపించాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వాక్యము విని విడిచిపెడితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవే కాల్చుకుంటున్నావు, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. చూడండి, ప్రపంచంలో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి.
మనం ఎంత జాగ్రత్తగా బతికినా ఎవడో ఒకడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు, మోసాలు పడిపోతూ ఉంటాం. సరే, ఎవరో మోసం చేశారు, దానికి మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావంటే ఇంకా నీ అంత దౌర్భాగ్యుడు ఎవడుంటాడు చెప్పు? వాక్యాన్ని కేవలం వినేసి వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోకుండా, వాక్య ప్రకారంగా మనం నడవకుండా మనం జీవిస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే కాల్చుకుని మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పాడు, వాక్య ప్రకారం ప్రవర్తించండి. దేవుని వాక్యాన్ని మనం విని విడిచిపెట్టు వారంగా ఉండకండి. దేవుని యొక్క వాక్యమే మనకి ప్రమాణం. దేవుని యొక్క వాక్యాన్ని గైకొని అలాగూ బోధించండి అన్నాడు. బోధకులకు ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈనాడు బోధకులందరూ బోధించేవారే కానీ చేసేవాళ్ళు కాదు. మన ప్రభువారి గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి మాట, మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ వచనంలో, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించెను. చేసి బోధించాడు ఆయన. కనీసం మనం బోధించి చెయ్యకపోతే, ఆయన చేసి బోధించాడు, చేసిందే ఆయన బోధించాడు. మనము బోధిస్తాం కానీ చెయ్యమంటే అందుకే ఇక్కడ జ్ఞాపకం చేశాడు ఈ బోధకులు. ఎందుకంటే వీళ్ళు తిమోతి పత్రికలో ఒక మాట ఉన్నది, నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు మనం ఇక్కడ చూస్తున్నాం. 6వ వచనంలో, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అన్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని కోరిక తప్ప వీళ్ళకి ఏం లేదంట. ఏం లేదు, అసలు వాళ్ళు చెప్పేదేదో వాళ్ళకి తెలియదు అన్నట్టు. అది అసలు రూఢికి చేసుకుని అది నిజమని రూఢి చేసుకుని పలకకుండగా ధర్మశాస్త్ర ఉపదేశం అంటే బోధకులై ఉండగోరి, బోధకులుగా ఉండాలనే కోరిక చాలామందికి ఎక్కువైపోయింది జబ్బు. అందుకని బోధకులు చాలామంది వచ్చేసారు, దుర్బోధకులు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు బోధకుడుగా ఉండాలంటే ప్రభు చెప్పాడు, మిగుల అల్పమైనది కూడా నువ్వు గైకొని బోధించు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొని బోధించు, పర్వాలేదు, నువ్వు గొప్పవాడివే. ఈ లోకంలోని గొప్పవాడే, పరలోకంలోని గొప్పవాడివే దేవుని యొక్క వాక్యాన్ని గైకొని బోధిస్తే. కానీ నువ్వు గైకొనకుండగా మీరు కూడా మేరండి అని చెప్తే నీ సంగతి అంతే. అక్కడ ఉంటుంది నీకు బ్యాండ్ బాజా. సరే, ఇక 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నేను ముందుగా నీకు జ్ఞాపకం చేశాను, ఈ పరిసయ్యుల గురించి శాస్త్రుల గురించి చాలా విషయాలు ప్రభువారు ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పారండి. ఈ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు చాలా లక్షణాలు ఈనాడు బోధకుల్లో కనబడుతున్నాయి. చాలా కనబడుతున్నాయి ఈనాడు బోధకుల్లో, విశ్వాసుల్లో కూడా కనబడుతున్నాయి ఈ లక్షణాలు. ఈ పరిసయ్యులు శాస్త్రులు వేషధారులు అని దేవుడు వీరికి పేరు పెట్టాడండి. వేషధారులు అన్నాడు. 13వ వచనంలో అయ్యో వేషధారులారా అన్నాడు. 15వ వచనంలో అయ్యో వేషధారులారా అన్నాడు. 16వ వచనంలో అయ్యో అందులైన మార్గదర్శకులారా అన్నాడు. 17వ వచనంలో అవివేకులారా అందులారా అన్నాడు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. తర్వాత 19వ వచనంలో అవివేకులారా అందులారా అన్నాడు. 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్నాడు. 24లో అందులైన మార్గదర్శకులారా అన్నాడు. 25లో అయ్యో వేషధారులారా అన్నాడు. 27లో అయ్యో వేషధారులారా అన్నాడు. 29లో అయ్యో వేషధారులారా అన్నాడు. ప్రియులారా గమనించండి, 33వ వచనంలో అన్నాడు
సర్పములారా సర్ప సంతానమా అన్నాడు. ఈ పరిసయ్యుల శాస్త్రులకి ఎటువంటి పేర్లు పెట్టాడో మీరు ఆలోచన చేయండి. ప్రభు ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. వేషధారులు, చెప్పి చేయకపోతే అది వేషధారణే. ఈనాడు నేను ఒకటి గమనించాను, ఈ బోధించే బోధకులు చెప్పి చేయరు, వినేవాళ్ళు కూడా ఏమని తీర్మానం చేసుకున్నారంటే, అయ్యా నువ్వు అలాగే చెప్తావు కానీ చేయవు, మేము వింటాం కానీ మేము చెయ్యం. వీళ్ళిద్దరూ శపథం చేసుకున్నారన్నమాట. బోధించే బోధకులు శపథం చేసుకున్నారు, మేము చెప్తాం కానీ చెయ్యం, ఇది మీకే అన్నారు. ఆ కూర్చొని వినేవాళ్ళు కూడా ఒక శపథం చేసుకున్నారండి, మేము వింటాం కానీ మేము చెయ్యం, నువ్వు చేయవు కాబట్టి మేము చెయ్యం. మీరిద్దరూ నాశనం అయిపోతారు సుమా. ఎవరైతే విని గైకొని దాని ప్రకారం చేస్తారో వారి ధన్యులు, ఎవరైతే గైకొని బోధిస్తారో వారు ధన్యులు. ఆ ధన్యత కావాలో లేకపోతే నువ్వు నాశనం కావాలో నువ్వే ఆలోచన చేసుకో. విను, దేవుని యొక్క వాక్యాన్ని విను. ఇక్కడ ఈ పరిశీలన శాస్త్రుల్ని గద్దిస్తూ చాలా భయంకరమైనటువంటి మాటలు ఉపయోగించి వీరిని మందలించినటువంటి ప్రభు వీరి గురించి ఒక మాట చెప్పాడండి. 2వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనంలో చెప్పిన మాట, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నిజంగా గనక ఒక బోధకుడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బోధిస్తే తప్పకుండా దాన్ని మీరు గైకోండి. వాడు జీవిస్తాడో లేదో మనకు అనవసరం. ఎందుకంటే వాడు వాక్య ప్రకారంగా జీవిస్తే పర్వాలేదు, జీవించకపోతే వాడు నాశనం అవుతాడు. వాడి నాశనానికి మనకి ఏమీ సంబంధం లేదు. దేవుడు తన వాక్యాన్ని మనకి ఒక సేవకుని ద్వారా, ఒక బోధకుని ద్వారా ఆయన చెబుతున్నప్పుడు అది దేవుని వాక్యం అయితే దాన్ని గైకోండి, దాని ప్రకారంగా జీవించండి. కానీ వాళ్ళలాగా వేషధారణ చేయకండి. వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. అలాగని మీరు విని మేము చెయ్యమనుకోకండి. మీరు నాశనం అయిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి మీరిద్దరూ నాశనం కాకుండా ఉండాలంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే వేషధారణ మానండి. ఈ వేషధారులకు దేవుడిచ్చినటువంటి బిరుదులు ఏంటంటే, లోకస్తులు వీళ్ళకి చక్రవర్తులని పేర్లు పెట్టారు. వీళ్ళు ఈ పనికిమాలోళ్ళు ప్రసంగ చక్రవర్తి అంట. అయ్యో వేషధారులు అన్నాడు, అందులైన మార్గదర్శకులారా అన్నాడు. వీళ్ళు గుడ్డోళ్ళు అంట, అవివేకులైనటువంటి గుడ్డోళ్ళు అన్నాడు. చదువుకోండి మీరు, నేను చెప్పడానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి. ఇటువంటి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో మీరు చేరరు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు దయచేసినటువంటి నీ వాక్య తలంపులను మా హృదయాల్లో భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి నిమిత్తం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.